హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనది అయితే ఫస్ట్ డే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇంకా ఫుడ్ కూడా తినలేదు, 12:30 టైం అయితే అయ్యింది. ఫుడ్ తెచ్చి ఇచ్చారు కానీ ఇంక ఈ టైంలో ఏం తింటాం, వెళ్ళిపోతున్నాం. జాగ్రత్తగా దారిలో ఏమైనా ఉంటే కుక్క ఉన్న పెట్టేసాం అనుకో, మనం వేరు చెప్పి దానికన్నా కడుపు నిండుతుంది. మనం తీసుకోకపోతే ఎలాగ వేస్ట్ చేసేస్తారు ఇట్లా. సో వెళ్తున్నామండి. ఇంకా రేపు కూడా ఈవెంట్ ఇక్కడేనండి. చిన్నదే అన్నారు, ఎంతసేపు పట్టదో ఒక సొంతంగానే గమ్మున అయిపోద్ది అని చెప్పేసి అన్నారు. చూడాలి మరి రేపు ఏ టైం అవుతుందో. కనిపిస్తుంది కదా వినాయకుడు మన కోసం వెయిటింగ్. రారా బాబు, గమ్మున వెళ్ళిపోదాం అని. ఎలాంటి అట్లు కడితే ఎలాగే ఉండదండి. ఇంకా తిండి తెప్పలో ఏమో ఉండవు. సౌండ్లోంచి కోతలు వచ్చేస్తున్నాయి. ఇంకా అలా జనరేటర్ సౌండ్, పాటలు, డీజే వైబ్రేషన్లు ఇంకా అలా వస్తానే ఉన్నాయి. ఇంకా మనం పడుకున్న తర్వాత కూడా 1 గంట వరకు ఇంకా అలా వస్తానే ఉంటాయి. తర్వాత గుర్తు చెప్పుకుంటే నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళిపోదాం. మళ్ళీ రేపు పొద్దున్న అయితే వద్దాం. మళ్ళీ ఇక్కడ ఈవెంట్ రేపు పొద్దున కూడాను. రేపు చిన్నదే త్వరగా అయిపోతున్నారు. వద్దామండి, మరి అది ఎప్పుడు అవుతుంది ఏంటని. డే 1 అయితే ఇలా కంప్లీట్ అయింది. మరి డే 2 కోసం వెయిట్ చేద్దాం. మరి మనం ఇప్పుడు డే 2 రేగింపులో అయితే ఉన్నామండి. ఇక్కడైతే ఇద్దరికి పూనకాలు అయితే వచ్చేసినాయి అమ్మవారి సాంగ్ పెట్టుకొని. ఏంట్రా బాబు, డీజే బాక్స్లు పెట్టాను అన్నాడు, ఈ పొలం కొట్లండా తిరుగుతున్నాడు ఏంటి అనుకుంటున్నారా? ఏం కాదండి, ఈ ఊరోళ్ళు అందరికీ సెంటిమెంట్ అండి. ఎదర అమ్మవారి గుడి ఒకటి ఉంటుంది. ఏ ఊరేగింపు జరిగినా కానీ అక్కడ వరకు వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఉండి మళ్ళీ తిరిగి రావాలంటండి. ఇంకా కనిపిస్తుంది కదండి చివరి లైటింగ్, అక్కడికైతే వెళ్ళాలి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఒక పావుగంట అరగంట అయితే ఆగుతుంది. ఆగిన తర్వాత అప్పుడు మళ్ళీ రావాలి రివర్స్ అయితే. దారి కొంచెం బాగాలేదండి, బాగానే ఉంది, చెరుగొట్లా ఏం లేదు. అవడానికి ఒక వీధి అన్నారు కానీ ఇది వీధి కూడా చాలా టైం అయితే పడేసిందండి. ఆల్మోస్ట్ టైం అయితే 10 అవుతుంది. ఎందుకంటే మామూలుగా అయితే పెద్ద ఊరు ఉందనుకోండి, మొత్తం ఇదికి ఒక దిక్కున ఆపుతారు. ఇది అయితే ఇంకొకటే ఇది వలన ఇంటింటికి ఒక దిక్కున ఆపి కొద్దిగా వెళ్ళాల్సి వస్తుంది. చాలా టైం అయితే పడేసింది. మనం అనుకున్న దానికి ఇప్పుడు ఉన్నదానికి చాలా టైం అయితే పట్టింది, సంబంధం లేదు. సౌండ్ సిస్టంలో నీళ్ళైతే వేస్తారని చెప్పేసి మొత్తం అన్న అయితే సౌండ్ అయితే ఆపేసాడు. ఇలా అయితే మా వాళ్ళ కాదు, మీకు ఇచ్చేదానికి మాకు అయ్యి ఖర్చుకి సంబంధం ఉండదు. అసలు నీళ్ళు ఎందుకు వేసుకోవడం, మా వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటే వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే అన్న ఆపేసాడు. సక్సెస్ఫుల్గా అయితే 2 రోజులు కంప్లీట్ అయిపోయింది పాలకోడేరులో. ఇప్పుడైతే మళ్ళీ మన ఊరైతే వెళ్తున్నాము. రేపు అక్కడ యాక్షన్, తర్వాత మళ్ళీ రావాలి. రేపు సాయంత్రం అయిపోయిన తర్వాత మళ్ళీ పాలకోడేరు రావాలి. ఇప్పుడు ఈ సౌండ్ సిస్టమ్ అయితే వేసుకొని ఇంకా అలాగే సెట్టింగ్ ఏది కదపకుండా అయితే వేసుకెళ్తున్నాము. ఆల్రెడీ రాత్రి అంతా పెట్టేసిన దెబ్బకి కట్టలు దిగినాయి. కొంచెం రన్నింగ్ అయితే కొంచెం తేడాగా అనిపిస్తుంది. లోడ్ దింపిన తర్వాత చూడాలి. ఇంకా నౌడూరు 7 కిలోమీటర్లు, కొండేపూడి 2 కిలోమీటర్లు. దెబ్బకి నీరసం అయితే వచ్చిందండి. ఈ జనరేటర్ సౌండ్ మటుకి మనల్ని వదులుతలేదు సౌండ్ అని. అదొకటి ఎదర క్యాబ్ డాష్ బోర్డ్ కూడా మొత్తం బడబల్ల ఆడేస్తుంది. ఇంకా ఈ
సౌండ్ వచ్చేస్తుందండి మొత్తం. ఇంకా ఎంత లూజ్ అయిపోయింది, పడని సౌండ్ వచ్చేస్తుంది అంతా కూడా డాష్ బోర్డ్. చూడాలి నెక్స్ట్ మళ్ళీ కూడా తీసేసారి స్క్రూలు ఏమైనా లూజ్ అయినాయేమో టైట్ చేయాలి. రోడ్డు ఇప్పుడు దాకా బాగానే ఉంది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నుంచి మొదలవుతుంది చుక్కలు. 2 కిలోమీటర్లు అస్సలు మరీ దరిద్రంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సౌండ్తో ఈ రోడ్లో వెళ్ళటానికి ఇంకా చుక్కలు కనబడతాయండి. ఎదరికెళ్ళిన తర్వాత ఇంకా దారుణంగా అయితే ఉన్నాయి గుంటలు. రోడ్డు మటుకి మంచి నెంబర్ 1 రోడ్డు అండి ఇది, లాటరీ రోడ్డు. ఓకే ఓకే, పోలీసులు ఉన్నారా? ఏమైనా గొడవ జరిగినట్టుందండి ఇది. ఈ డీజేల దెబ్బకి మొత్తం ఎక్కడ లేని గొడవలన్నీ జరుగుతున్నాయి. మనల్ని ఇబ్బంది పెడతారా ఏంటో చూడాలి. గొడవ గట్టిగానే జరిగినట్టుందండి మొత్తం. ఈ డీజే ప్రోగ్రాంలు డ్యాన్సులు ఏంటో కానీ వీళ్ళు ఎట్టిన వాళ్ళు బాగానే ఉంటున్నారు, డ్యాన్స్ చేసిన వాళ్ళు బాగానే ఉంటున్నారు. ఇంటికాడ వాళ్ళకేమో ఎక్కడ ఏ గొడవ జరుగుతుందో వాళ్ళ అబ్బాయి ఇంటికాడ ఏ గొడవలో దూరుతున్నాడో అని చెప్పేసి ఇంటికాడ వాళ్ళకేమో వచ్చలాడిపోతుంది. వాళ్ళేమో భయంగా ఉంటారు. ఈ డీజే ప్రోగ్రాంలు ఎలా ఉంటాయి కానీ ఇక్కడికి వచ్చేమో నాకు ఆ పాట కావాలి, ఈ పాట కావాలి, లేదంటే అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని వీళ్ళు ఈ గొడవలు. మన కెరీర్ కోసం చూసుకోవడం అనేసి మన కెరీర్ ఏమవుతుందో ఏంటి, మన జీవితం ఏంటి, మనం స్టేజ్లోకి వెళ్ళాలి చెయ్యాలి అని ఆలోచించి ఒకడో లేడు అసలు. నాకు ఇప్పుడు నచ్చిన పాట ఇవ్వకపోతే గొడవ పెట్టేస్తాను, లేకపోతే డీజే ఆపేస్తాను, లేకపోతే ఇక్కడ ప్రోగ్రామ్ ఇక్కడ ఆపేస్తాను, దేవుడిని ఆపేస్తాను. ఏంటో మరి వీటి కోసం ఇది ఇంపార్టెంటో మరి మన లైఫ్ ఇంపార్టెంటో అర్థం కావట్లేదు. అలా ఉన్నారు ఎవరికాళ్ళు. ఇప్పుడు మనకే ఇందాక ఎలాగంటే బండి ఇక్కడ ఆపకపోతే వ్యాన్ ఆపేస్తాను, తాళం తీసి తెప్తాను, నీ దిక్కున్నా చెప్తావు అంట. ఏంటో ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంకా ఆడు ఆ రోజుకి ముందు వేసాడంటే ఇంకా ఆడు పెద్ద మొగోడు అయిపోతాడు. అంటే మిగతా వాళ్ళు అందరూ చేతకాని వాళ్ళు, ఇంకా ఆడు ఒక్కడే పెద్ద మొగోడు. తర్వాత వెళ్తే కిక్ దిగిన తర్వాత అప్పుడు అయ్యి బాబు మనం ఇంత పని చేసామా అని చెప్పేసి అప్పటికి మొత్తం చేతులు కాలిపోతాయి. అప్పుడు ఆకలెట్టుకున్న ప్రయోజనం ఏముంటుంది? దెబ్బకి నీరసం అయితే వచ్చిందండి. డీజేలు ఎలా ఉన్నా కానీ ఈ రోడ్డు దెబ్బకి ఇంచుమించు 14 కిలోమీటర్లు గట్టిగా అయితే మనం అరగంట రోడ్డు బాగుంది. ఆల్రెడీ గంట పైనే వెళ్తున్నాం, ఇంకా 5 కిలోమీటర్లు ఉన్నది. మంచి వట్రంగా ఉంటుందండి రోడ్డు ఇది. అందుకోసం అందుకు ఎలుగేస్తుందో ఇంకా ఒక 5 కిలోమీటర్లు అయితే ఉన్నది. అయిన తర్వాత బండి అక్కడ పెట్టేసి బరకాలన్నీ కప్పుకొని మళ్ళీ రేపు పొద్దున్న యాక్షన్ మళ్ళీ. బండా మనది 2 రోజులు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు 3వ రోజు ఊరేగింపు అండి. ఇదైతే మంచి క్లాస్గా అయితే జరిగింది. మొత్తం అందరూ యూనిఫామ్ టైపు క్లాత్స్ అన్నీ కుట్టించుకొని మంచి సాంప్రదాయబద్ధంగా అయితే స్టార్ట్ చేశారు. మరి చూద్దామండి సాయంత్రం వరకు. మన ఈవెంట్ కూడా ఇంకా స్టార్ట్ అవుతుంది. అన్నదే సౌండ్ సిస్టమ్ అయితే ఇంకా అంత మంచి జరగాలని కొబ్బరికాయ అయితే కొడుతున్నారు.
ఇలాంటి ఊరేగింపులకి కానీ డీజేలకు కానీ పెట్టినప్పుడు ఏంటంటే మెయిన్ ఇబ్బంది ఈ స్పీడ్ బ్రేకర్ల దగ్గరండి. స్పీడ్గా వెళ్ళడానికి ఉండదు, అలాగని స్లోగా వెళ్ళాలి. స్లోగా వెళ్తే బండి రివర్స్ అయిపోతూ ఉంటుంది పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు. చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. మనం ఏమాత్రం స్పీడ్గా వెళ్ళినా కానీ డీజే యాంపులు ఉంటాయి కదా, యాంపులు అవన్నీ కూడా ఎదరికి చాలా ఇబ్బంది అయితే అవుతుందండి. అలా ఏంటి అప్పుడు సిగ్గేస్తుంది బాబు పురుషు కనిపించు. మనం ఇప్పటి వరకు మెయిన్ రోడ్ మీద తిరిగాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు, కానీ ఇప్పుడు నుంచి సందులాగా అయితే తిరగాలి. ఇప్పుడు నుంచి ఉంటుందండి తలకాయ పుట్టి. అసలు మన బండి కట్ట ఈ ప్లేస్లు కూడా ఉండవు, కొన్ని చాలా రిస్క్గా అయితే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనం బండి లెఫ్ట్ కట్ చేస్తే బ్యాక్ సైడ్ ఏమో రైట్కి వెళ్ళిపోతుంది, సౌండ్ సిస్టమ్ మొత్తం అదో తలకాయ పుట్టి ఉంటుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ కట్ చేసామంటే ఇంకా అదేమో రైట్కి వెళ్ళి ఆ గోడకు తేలేస్తుంది. చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి ఇప్పుడు ఇలాంటి వాటి దగ్గర అయితే. ఇప్పుడు కంగారు పడకూడదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సందులోకి వచ్చేటప్పటికి వైర్లోటి మనకి ఇబ్బంది కింద ఉంటుంది, అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. సెట్ అయితే పడేసింది ఉంది, ఎలా ఉంటుందో సొందుల్లోకి వచ్చి ఇవే బాధలేదు.
అన్నిటిలో కన్నా ఇది బెస్ట్ ఊరేగింపు అండి. ఎందుకంటే మొత్తం ఊరేగింపు చేసేటప్పుడు ఎవరో కూడా గొడవ గోల లేకుండా అంతా ప్రశాంతంగా జరిగింది. లాస్ట్కి వచ్చేటప్పటికి వీళ్ళు ఎక్కడైతే నిలబెట్టారో దేవుణ్ణి అక్కడికి వచ్చి మళ్ళీ సాంగ్స్ వేసుకున్నా కానీ పిల్లలు మొత్తం లేడీస్ అందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేశారు నీట్గాను. నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి కొద్దిగా 1/2 కిలోమీటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి నిమజ్జనం అయితే చేయించాలి. అలా దాని నుంచి కళ్ళ బయటకు వస్తున్నాయి కదా. చూడే కరెక్ట్గా మన ఊరేగింపు అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ స్టేజ్ అయితే వచ్చింది నిమజ్జనానికి. DJ songs. మూడో రోజు ఈవెంట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి సక్సెస్ఫుల్గాను. ఇప్పుడు రేపు పొద్దున్న ఈవెంట్లో అయితే కలుద్దాం. రేపు చెప్తాను మొత్తం రోజుకి ఎంత తీసుకుంటాం ఏంటి అనేది. వీడియో ఇక్కడ వరకు చూసారంటే కొంచెం ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.